వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఇంకా నిన్న ఊరికైతే వెళ్తున్నామని చెప్పేదండి, అమావాస్య అని చెప్పి ఇంకా మా అమ్మోడి దగ్గర నుంచే వస్తున్నాం అనమాట స్కూల్కి అయితే. ఇక్కడైతే ఇంకా చూసారా, ఇంక ఊరు వెళ్ళేసరికి పెరుగంతా అయితే అలాగే ఉండిపోయిందనమాట. కొన్ని డబ్బాలన్నీ అయితే క్లీన్ చేద్దామని చెప్పి తీసానండి. ఇంకా పెరుగు అయితే పక్కన అయితే పడేసానమాట. ఇంకా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎన్ని పాడైపోయాయి అన్నమాట. టమాటాలు, పచ్చిమిర్చి, ఉసిరికాయలు ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇంక ఇవన్నీ తీసి డస్ట్బిన్లో అయితే పడేసాయి అనమాట. సరే కాఫీలోకి అయితే పాప అయితే పడుకుందనమాట. పాప కోసం అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేద్దామని ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా, ఫ్రిడ్జ్ అయితే చాలా మెస్సీగా అయితే ఉందండి. ఇక్కడ చింతపండు ఇంకన్నీ నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే చూడండి, ఇంకా అల్లం, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడైతే ఊరు వెళ్తున్నామండి. అంటే ఇంకా అమావాస్య కదా, ఒక 2-3 డేస్ దాకా అయితే ఇంకా అంటే బాగలేవంట. అందుకని చెప్పి ఈరోజు అయితే వెళ్ళి రేపు వస్తామండి. రేపు బుధవారము రోజు ఇంటికి వచ్చి స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా, ఇంక ఇల్లు గంటలు ఎక్కువ ఏం లేవులేండి. ఎందుకంటే ఇంకా మా వారు అయితే బయట తింటారనమాట. ఇంక పాప అయితే పడుకుందండి. పాపకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పెసరపప్పు రైస్ వేసి ఉడకబెడతాం అయితే ఉందన్నమాట. ఇక్కడైతే కొన్ని గిన్నెలు మొన్న కడిగేసి వేయాలండి. ఇవి కడిగేసి ఇంకా నెక్స్ట్ రేపు సర్దుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే కొన్ని ఉన్నాయి. ఇక్కడ పాపకి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా పాపలు వేసాక ఇక్కడ చూడండి, స్టవ్ ఇవన్నీ నీట్గానే ఉందండి. ఇంకా అక్కడైతే బట్టలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఇంకా రేపు వచ్చి చేస్తానండి. ఇక్కడ చూడండి అంత ఇట్లా మెస్సీగా ఉందో ఇలా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే హాల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ రైస్ తీసుకొచ్చాము. ఇంకా రైస్ తీసుకొచ్చి ఇక్కడే ఉంచామండి. ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. వేరే వాళ్ళు అయితే ఇక్కడ నేనైతే ఈ బ్యాగులు ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడ చూడండి హాలు, ఇంక ఇదంతా పాప పియ్యలు వెళ్ళి పెట్టామండి. ఇంక రేపైతే వచ్చాకైతే నేను సర్దుకుంటా ఇల్లంతా. ఇప్పుడైతే రెడీ అవ్వాలి. ఇంకా రేపు వస్తాం వెళ్ళేసి.
పాప అయితే పడుకుందనమాట. ఇంక ఇలా ఉందండి మా కిచెన్. పెరుగు మొత్తం పడేసారు, చూడండి ఎంత పెరుగు ఉందో. వెళ్దామని చెప్పి బ్యాగ్ అయితే సర్దుతున్నాను. ఇంక ఇవన్నీ ఒక బ్యాగ్లో తీసుకెళ్దామని, వచ్చేటప్పుడు చాలా బరువు అవుతుందండి. అందుకని చెప్పి ఇంక దువ్వాన్లు ఇంక ఇవన్నీ పాపకు సంబంధించిన ఇవన్నీ అయితే పౌడర్లు ఇంక ఇవన్నీ అయితే పక్కన పెట్టేసాను. అక్కడ పాప కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు నేనైతే తలస్నానం చేశాను అన్నమాట. పాపకి అయితే కొంచెం మెత్తగా ఉండడానికి అని చెప్పి మిక్సీ అయితే పడుతున్నాను అనమాట. ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే. ఇంకా అమావాస్య అని చెప్పి మధ్యలో మా నాన్నకైతే బాగా ఫుల్ సెంటిమెంట్ అనమాట. అందుకని చెప్పి పంపించలేదండి మమ్మల్ని అయితే. ఇంకా నేను మా హస్బెండ్ పాప అయితే 4 రోజులు తిరుగుతూనే ఉన్నాం. దాదాపు స్కూల్స్ ఓపెన్ అయిన దగ్గర తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఇంక కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తే పాప తింటే బాక్స్లో పెట్టేసుకొని తీసుకుపోదామని చెప్పి ఇక్కడైతే పెట్టుకుంటున్నాను అనమాట. నండి తలస్నానం అట్లాగే టైం అవుతుందని చెప్పి తడి మీదనే వేసుకున్నాను అనమాట. జుట్టు అయితే నాకు వచ్చింది ఒకే ఒక హెయిర్ స్టైల్, అది వేసుకుంటే ఊడిపోతుంది. రబ్బర్ బ్యాండ్ లేదు, ప్లక్కర్ లేదు, ఇంక ఇవన్నీ లేదనమాట. అందుకని చెప్పి ఫార్వర్డ్లు అయితే పెట్టేస్తానండి. ఇంక ఈ మధ్య అయితే వీడియో చేయడం అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. స్కూల్ సూపర్ అయితే కుదరదండి. ఇంక ఈ లోపు అయితే నేను రెడీ చేసి పాపను కూడా రెడీ చేస్తే ఇంకా ఫుడ్ పెట్టి ఇంకా తినిపించి వెళ్తాము. బస్సు అయితే 8కి ఉందనమాట. ఇంకా టీ కూడా ఏం కాలేదండి, బయటికి వెళ్ళేస్తుంది. ఇంక వెళ్తాము అందరం కలిసి. నేను మా పాప వెళ్తాం, మా హస్బెండ్ అయితే రాడనమాట. ఇక్కడ చూసారా ఇంక ఎలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. అబ్బు ఏ దిదిగడు ఏ లిడిగడు బాయ్ 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 చెప్పు డాడీకి బాయ్. నొక్కు నొక్కు వచ్చేసింది. మొన్న నొక్కింది కదా నా దగ్గర ఉన్న. పెడతావు భయపడతా. వీడియో ఆన్లో ఉంది, చూసుకోలేదు.
ఇష్క స్టెప్ వేసినావు కదా కాపీ రేట్ పడుతుంది ఏం పడ ఇప్పుడు లిఫ్ట్ కోసం గొంతున్నా కానీ నేను ఎవరు అనుకున్నా మళ్ళీ చూసి ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్. ఈరోజు లైటింగ్ ఉన్నట్టుంది, నిన్న లైట్ లేదా ఎత్తనా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకైనా అబ్బా చెయ్యి పెట్టింది పో, చెయ్యి పెట్టింది పో, చెయ్యి పెట్టింది. తీసుకురండి మా డాడీ నీకు తీయొద్దా? నాన్సీ యూట్యూబర్స్ కష్టం మా ముగ్గులు కష్టం ఇది. యూట్యూబర్స్ కష్టాలు మామూలు కష్టాలు కాదు. మా ఇదిగో ఫ్రెండ్స్ మా చెల్లి కూడా యూట్యూబరే, కానీ ఛానల్ పేరు చెప్పము, పెద్ద యూట్యూబర్ మా టీ తాగకూడదు అంటున్నారు ఫ్రెండ్స్ అని చెప్తాను మా సబ్స్క్రైబర్స్కి. టీ మన సబ్స్క్రైబర్ కూడా కాదు, టీ తాగుతున్నారు అంటున్నారు. పెట్టింది పో, చెయ్యి పెట్టింది పో, చెయ్యి పెట్టింది. చిన్నోడు ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్, మా చెల్లి ముగ్గురం కలిసి రోజు ఇదొక జరంతి అయిపోయింది.